సో ఇందాక లాస్ట్ వీడియోలో చేసిన సమ్మే సేమ్ సమ్. దీన్ని మనము సెకండ్ మెథడ్ పేరు వచ్చేసి డీవియేషన్ మెథడ్. డీవియేషన్ ఆర్ అజ్యూమ్డ్ మీన్ మెథడ్. డీవియేషన్ ఆర్ అజ్యూమ్డ్ మీన్ మెథడ్ సేమ్ సమ్కి ఇందాక డైరెక్ట్ మెథడ్, ఇప్పుడు సెకండ్ మెథడ్ డీవియేషన్ ఆర్ అజ్యూమ్డ్ మీన్ మెథడ్. ఇందులో ఇదంతా సేమ్ క్వశ్చన్. ఇది క్లాస్ ఇంటర్వెల్, ఫ్రీక్వెన్సీ, మిడ్ వాల్యూస్ అన్నీ సేమ్, ఇక్కడ వరకు సేమ్ ఉంటుంది. మిడ్ వాల్యూస్ తర్వాత మనం చేయవలసింది ఏంటంటే ఇక్కడ ఉన్న క్లాస్ ఇంటర్వెల్స్ 1 2 3 4 5 6 7 క్లాస్ ఇంటర్వెల్స్లో ఏదైనా ఒక క్లాస్ ఇంటర్వెల్ని సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ ఐఎమ్ సెలెక్టింగ్ దిస్ క్లాస్ ఇంటర్వెల్. ఓకే, దీన్ని మనము ఏ అనుకుంటాం. ఏ ఈజ్ నథింగ్ బట్ అజ్యూమ్డ్ మీన్ అనమాట. ఇది ఏ అవుతుంది మనకి. ఏ అనుకున్నాక నెక్స్ట్ కాలం మనకేమొస్తుందంటే డిఐ అంటే ఏంటి? xi మైనస్ ఏ. xiలో నుంచి ఏ తీసేయాలి. సో xi మైనస్ ఏ అంటే ఏంటి? ఫస్ట్ ఇక్కడ చేద్దాం. xi ఈజ్ వాట్? ఇక్కడ 66.5 మైనస్ 75.5 సబ్ట్రాక్షన్ చేస్తే 9 వస్తుంది, -9. సేమ్ అట్లాగే నెక్స్ట్ 69.5 మైనస్ 75.5, దిస్ ఈజ్ ఈక్వల్ టు -6. నెక్స్ట్ 72.5 మైనస్ 75.5 ఈజ్ ఈక్వల్ టు -3. ఇది 75.5 మైనస్ 75.5 విల్ గెట్ 0. అట్లాగే ఒక్కొక్క దానికి 3 తగ్గుతూ వస్తుంది, 3 పెరుగుతూ వస్తుంది. 78.5 మైనస్ 75.5 ఈజ్ ఈక్వల్ టు 3. 81.5 మైనస్ 75.5 ఈజ్ ఈక్వల్ టు 6. లాస్ట్ 84.5 మైనస్ 75.5 ఈజ్ ఈక్వల్ టు 9. ఇవన్నీ డిఐ వాల్యూస్. -9, -6, -3, 0, 3, 6 అండ్ 9. ఇక్కడ మనం లాస్ట్ కాలం ఏం చేయాలి? fi ఇంటూ డిఐ. fi డిఐ మల్టిప్లై చేయాలి. అంటే 2 ఇంటూ -9, 4 ఇంటూ -6, 3 ఇంటూ -3, 8 ఇంటూ 0, 7 ఇంటూ 3, 4 ఇంటూ 6, 2 ఇంటూ 9 ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? 2 ఇంటూ -9 ఈజ్ -18, 4 ఇంటూ -6 -24, 3 ఇంటూ -3 -9, 0, 7 3s are 21, 4 6s are 24, 2 9s are 18. రైట్? సో ఇక్కడ క్లియర్గా ఇవన్నీ యాడ్ చేయాలి. fi ఇంటూ డిఐ అన్నీ యాడ్ చేయాలి. -18 ప్లస్ 18 క్యాన్సిల్ అవుతాయి. -24 ప్లస్ 24 క్యాన్సిల్ అవుతుంది. సో మనకి ఇవన్నీ యాడ్ చేస్తే ఏమొస్తుంది? సిగ్మా fi డిఐ ఈజ్ ఈక్వల్ టు 18 - 18 క్యాన్సిల్, 24 -9, 21 -9. 21 - 9 ఎంత? 12. సో దిస్ ఈజ్ సిగ్మా fi డిఐ. మనకి సిగ్మా fi
ఈజ్ ఈక్వల్ టు 30. ఇది మన టేబుల్. క్లియర్ అందరికీ? నెక్స్ట్ ఫార్ములా ఏంటి? అజ్యూమ్డ్ మీన్ ఫార్ములా. అజ్యూమ్డ్ మీన్ x ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? a ప్లస్ సిగ్మా fi di బై సిగ్మా fi. అంటే ఏ ఎంత మనకి 75.5 ప్లస్ సిగ్మా fi di. సిగ్మా fi di ఇక్కడ 12 బై సిగ్మా fi is 30. ఓకే, 12/30 ఎంతో తీయాలి మనం. 12/30. 6 2s are 12, 6 5s are 30. 5/2, 2/5, 5 2. పాయింట్ పెడితే 0, 5 4s are 20, so 0. This is nothing but 0.4. సో మనకి ఇక్కడ ఏమొస్తుంది? 75.5 ప్లస్ 0.4 అంటే ఇట్లా 75.5 0.4. 5 plus 4 9, 5 plus 0 5 7. So our answer ఏమొస్తుంది? 75.9. Okay, this is the method using assumed mean method, ఈ ఫార్ములా. సో ఇందాక మనకు చేసినప్పుడు మనకి డైరెక్ట్ మెథడ్లో 75.9 వచ్చింది, అజ్యూమ్డ్ మీన్ మెథడ్లో కూడా 75.9. ఆన్సర్ సేమ్ వచ్చింది, రైట్? సో ఇట్లాగే ఇంకో సమ్ ప్రాక్టీస్ చేయండి. ఏ సమ్ అంటే ఎక్సర్సైజ్ 14.1లో 5th and 6th సమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఈ 2 మెథడ్స్ చేయండి. 5th సమ్కి 2 మెథడ్స్ అండ్ 6th సమ్కి కూడా 2 మెథడ్స్ చేయండి. ఏమన్నా డౌట్స్ ఉంటే వాట్సాప్లో పెట్టండి. ఓకే, ఆల్ ద బెస్ట్.